ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను ప్రియాంక. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో అండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, ప్యాసింజర్స్ అంతా ఆందోళన చేస్తున్నారు, అందులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు అని ఒక వార్త వచ్చింది. అసలు ఏం జరిగింది అక్కడ? ఫస్ట్ ఏం జరిగిందో మాట్లాడుకుందాం. నిన్న ప్రయాగ వెళ్ళవలసిన స్పైస్ జెట్ ఫ్లైట్ అన్నమాట. ఓకే. అది ఏదో చిన్న సాంకేతిక సమస్య వల్ల కొంచెం ఆలస్యమైంది. బేసిక్గా స్పైస్ జెట్స్తో ఉండే ప్రాబ్లం ఏంటి అంటే ఏం లేదు, ఒకటి స్పైస్ మోస్ట్లీ కనెక్టింగ్ ఇస్తుంది లేదా చిన్న ప్రొపెల్లర్స్ నడుపుతారు. మ్యాక్సిమం బోయింగ్ మోడల్, మ్యాక్సిమం ఓకే చిన్న ఫ్లైట్లే అవి ప్రొపెల్లర్సే. అండ్ మరి ఎయిర్పోర్ట్లో అతనికి ఏమైనా డీలింగ్ సరిగ్గా కుదరదు ఏంటో నాకు తెలియదు, కానీ ప్రైమ్ స్పేస్ ఇవ్వరు. ఇప్పుడు ఇండిగో అండ్ విస్తారాకి ఇచ్చినట్టు మనం వెళ్ళగానే గేట్ నెంబర్ 9, 10, 11, 12 నుంచి డైరెక్ట్గా అలా వెళ్ళిపోతాం. ఫ్లైట్కి దీనికి ఉండే కనెక్షన్ అది దాన్ని ఏమంటారు, అందులో నుంచి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. బట్ స్పైస్ జెట్ ఏంటంటే కింద గేట్ నెంబర్ 112, 113, 109 అక్కడికి వెళ్ళి అసలు ఎయిర్పోర్ట్లో గేట్ దగ్గరికి వెళ్ళాలంటే సగం ప్రాణం అయిపోద్ది యాక్చువల్గా. ఎంత కాదన్నా నువ్వు ఎంత స్పీడ్గా నడిచినా నాకు పావు గంట 20 నిమిషాలు అయితే హ్యాపీగా పడుతుంది. వెళ్ళి దిగి టెక్కి ఏదో రకంగా వెళ్తావు. అక్కడ ఇంకా నీ బోర్డింగ్ టైంకి ఇంకా చాలా టైం అయింది. ఆ తర్వాత బస్సు అందులో ఎక్కడో దేశం దాటి తీసుకెళ్ళుద్ది. అచ్చి ఊరు ఉంటుంది అనమాట, ఏడు మోహం వేసుకున్నది. అక్కడ ఎందుకు పెట్టారో తెలియదు స్పైస్ జెట్ని. ప్రతిసారి అంతే, ఇక పోనీలే మనం ఏదో బుక్ చేసుకుంటాం. టైం కొన్నిసార్లు రేట్ తక్కువ వచ్చిందని చేసుకుంటాం, కొన్నిసార్లు టైం కన్వీనియంట్గా ఉందని చేసుకుంటాం. ఈ టైంకి ఇక్కడ అయితే ఆ టైం తిరుగుతాం, ఈ టైంకి హోటల్ చెక్కింగ్, అలాగే ఇలా ప్లాన్ చేసుకుంటాం. మోస్ట్లీ ఫ్లైట్స్ ఎప్పుడైనా సరే మనం అక్కడ డెస్టినేషన్లో 12 లోపే ఉండేలా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మనకి హోటల్ ఆ టైం నుంచి ఉంటుంది కాబట్టి రాత్రి పోయి ఎందుకో రోజు హోటల్ రూమ్ వేస్ట్ చేసుకోవాలన్న ఫీలింగ్ కూడా ఉంటుంది చాలా మందికి. సో అలా ప్లానింగ్ అనేది సెట్ చేసుకుంటారు. ఇంకొంతమంది ఎక్కువ తిరిగే వాళ్ళు ఇంకో రకంగా ప్లాన్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే మన విజయ్ దేవరకొండ విత్ ఫ్యామిలీ ఈ కుంభమేళకి వెళ్దామని బుక్ చేసుకున్నారు. చాలా మంది కూడా బుక్ చేసుకున్నారు. టికెట్స్ కూడా 30,000, 35,000, 40,000 ఉంది. డిమాండ్ ఉంది కదా, డిమాండ్ ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఫ్లైట్ రేట్లు ఏమాత్రం తగ్గకుండా పుష్కలంగా అలాగే ఉన్నాయి. అండ్ ఇది ప్రొపెల్లర్ కాబట్టి సెలబ్రిటీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. తక్కువ జనాలు ఉంటారు కదా, ఇట్స్ ఓకే. వాళ్ళని సెల్ఫీలు అడిగే వాళ్ళు, ఓకే వాళ్ళు హే అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అది బోయింగ్ అనుకో ఇబ్బంది, ముగ్గురు కూర్చోవాలి. ఈ ప్రొపెల్లర్స్ లో ఇద్దరే, సో ఇట్స్ ఓకే. అందుకని చెప్పి సెలబ్రిటీస్ కూడా కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇట్లా ఒక ఫ్లైట్ వెళ్ళాలి, ఏమైందో తెలియదు పాపం స్పైస్ వాడికి. చిన్న సాంకేతిక సమస్య వచ్చింది సార్, కాసేపు ఆగండి అన్నాడు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు సాంకేతిక సమస్య అని చెప్పి కూడా, అంటే ఫ్లైట్ అవైలబుల్గా ఉండదు, ఎక్కడి నుంచో రావాలి, వచ్చాక వాళ్ళని దింపిన తర్వాత వీళ్ళని ఎక్కించుకెళ్ళాలి. ఈ టైంలో వీళ్ళకి ఏదో రకం మేనేజ్ చేయాలని ట్రై చేస్తారు. బట్ అంత ఈజీ విషయం కాదు, మన బస్సు కాదు కదా వచ్చి అందరినీ దింపి మళ్ళీ ఎక్కించుకొని పోవడానికి. దానికి బోర్డు తతంగా ఉంటుంది. అది రావాలి, అందులో ఫస్ట్ లగేజ్ లోడింగ్ దించాలి, తర్వాత మనుషుల లోడింగ్ దించాలి, దాన్ని కూడా మేపాలి, అన్నీ చూసుకోవాలి. ఒక పర్టికులర్ టైం పడుతుంది. మళ్ళీ అప్పుడు దిగిన క్రూవే మళ్ళీ ఎక్కం, ఆ క్రూ పోయాక నెక్స్ట్ క్రూ వస్తుంది, వీళ్ళు రావడానికి ఒక టైం ఉంటుంది. ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఎంత కాదన్నా 2 hours మ్యాక్స్ ఎంత ఉంటుంది, మినిమం 1.5 hour to 2 hours టైం పడుతుంది. నీకు బోర్డింగ్ టైం ఇచ్చేసాం, నువ్వు వచ్చేసావు ఒప్పుకుంటూ నా టైం ఇది అని. 6:30కి గేట్లు తెరుస్తానని చెప్పావు, 6:45 అయినా తెరవదు, 7 అయినా తెరవదు, నీకు మండుతూ ఉంటుంది లోపల నుంచి. అదే కదా, అంటే అర్థం చేసుకుంటే బెటర్. ఎక్కడైనా సరే వాళ్ళు నేను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చూడరు, వాళ్ళకి కన్వీనియంట్ కూడా వాళ్ళు చూడరు. ఇప్పుడు నేను ఇంకో ఫ్లైట్లో తీసుకెళ్ళాలంటే వాళ్ళకి నష్టం, వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి.
ఎట్లా నష్టం మనిషికి 30,000 ఛార్జ్ చేస్తున్నారు కదా అని కూడా అనుకోవచ్చు. ఎవడిది వాడిదిలే. కొన్ని ఇప్పుడు నిజంగానే సాంకేతిక సమస్య ఉందనుకో, వాడు దాన్ని సరి చేసే వరకు నేను ఉంచుతాడు. లేదు టీ అని చెప్పావనుకో, గాల్లో ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తావు? ఫ్లైట్ కదా, కారో గీరో ఉన్నా సరే, టైర్ లూజ్ ఉన్నా, పంచర్ ఉన్నా మనం పోము. అలాంటిది పెద్ద పెద్ద సమస్యలు వస్తే ప్రాణాలు పోతాయి. నీ సేఫ్టీ కోసమే వాడు ఒక గంట ఆగమని చెప్పాడు, నీకేమో ఆగట్లా. ఎవడేం చేస్తాడు చెప్పు? పైగా అందరూ 30,000 కట్టి వచ్చిన వాళ్ళు అంటే కొంచెం మన అప్పర్ మిడిల్ క్లాస్ ఇంచుమించు ఉన్న వాళ్ళే వస్తారు, హైయర్ పీపులే ఉన్నారు అనుకుందాం. ఎవరి బాధ వాడిది. వై షుడ్ ఐ వేస్ట్ టైం, వై షుడ్ ఐ వేస్ట్ టైం, వై యు ఆర్ వేస్టింగ్ మై టైం అంటారు. అలా అంటారా ఇక్కడ కింద ఫ్లైట్ గేట్ దగ్గర? ఈ వేస్టింగ్ టైం వాళ్ళందరూ పైన లాంచ్కి వెళ్తారు. అక్కడ ఎన్ని గంటలు కూర్చుంటారో తెలుసా నీకు? ఇంట్లో ఫోన్ చేయరు అనమాట చాలా మంది. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఈవెన్ సమ్టైమ్స్ ఈవెన్ ఐ డూ ద సేమ్. నేను నా గురించి కూడా చెప్తాను, నేను ఇంకొకరిని బ్లేమ్ చేయను. ఏమి తినకుండా ఎందుకంటే ఎయిర్పోర్ట్ లాంచ్ లో మనకి కార్డ్ పైన ₹2 కట్ చేసుకుంటే మనకి అది ఫ్రీ యాక్సెస్. బేసిక్ గా రెగ్యులర్ విజిట్ ఇస్తే 1,800, 1,500 2,000 అంటే దే చార్జ్. అలా కాకుండా లాంచ్ ఫ్రీగా ఉంటుంది. అన్ని ఐటమ్స్ పెట్టుంటాయి, పెద్ద బఫే, ఒక 5 స్టార్ హోటల్ బఫే ఉంటుంది కాబట్టి అక్కడే ఏదో నచ్చింది తింటా ఉండొచ్చు. 2 గంటల ముందు కంటే ఇంకొంచెం ముందు వచ్చి కూర్చుంటాం, లాంచ్ లోకి ఎక్కేస్తాం. నేను ఎందుకు చెప్పానంటే అక్కడ నేను చూస్తా ఈ బిజీ పీపుల్ ఇక్కడ అరిచే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ అరవరు, చక్కగా కాజాపు నచ్చింది తింటా ఉంటారు. సో నీకు అనుకూలంగా ఉన్న ప్రదేశంలో నువ్వు అల్లరి చేయవు. ఏదో విషయాలు చిన్న కొంచెం అటు ఇటు అయితే అల్లరి చేస్తావు. ఈవెన్ బ్యాగేజ్ కూడా వీడు ఫ్లైట్ దిగాడంటే వాడు బ్యాగ్ అక్కడ రెడీగా ఉండాలి అంతే, అది రూలు ఖచ్చితంగా. వస్తాడు, అది కాసేపు తిరిగి కొంచెం 10 నిమిషాలు లేట్ అయినా అసలు ఏదో అయిపోయిన విషయం లాగా చేస్తారు. మనిషి అంటేనే అంతే, అదేంటో. ఇంకొకటి, ఇప్పుడు నువ్వు మాల్స్ లో రేట్లు ఎక్కువ అంటారు కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీ సుఖం కోసం మనం ఏం చేస్తామంటే, నువ్వు ఒక లిఫ్టే ఎక్కాలి, ఆ లిఫ్టే దిగాలి. ఏది ముందు వస్తుంది బాగుంటుందో 4 నొక్కుతాం. 4 ఎనర్జీ అయితే కన్జ్యూమ్ చేస్తుందిగా మాల్. నీ సుఖం ఒకటే లిఫ్ట్, పాప నీ ఫ్లోర్లది 4 లిఫ్ట్లు అంత భారీ లిఫ్ట్లు అలా వస్తే వెళ్తున్నాయి, నువ్వు ఒకటే ఎక్కి దిగుతావు. బట్ నువ్వు డిస్టర్బ్ చేసే వాతావరణం చూడు. మన సుఖం కోసం మనం అన్ని కన్జ్యూమ్ చేస్తాం, ఊరికి అలా చేసి వదిలేస్తాం. కానీ అవతల ఒక గంట టైం సార్ ప్లీజ్ సార్ రిక్వెస్ట్ చేస్తే మాత్రం ఆగదు ఎవరికి. సో నిన్న జరిగింది, అది పెద్ద విషయమేం కాదు. బట్ ఎందుకు చెప్పుకున్నామంటే సందర్భం అట్లీస్ట్ ఎవరికి వాడు తెలుసుకుంటాడని అంతే. కొంచెం ఆలస్యం అయిందంటే మీకోసమే చెప్తారు, నీ టైం తింటే వాడికి ఏం రాదు. సార్ సాంకేతిక సమస్య వచ్చింది అంటే వెయిట్ ఫర్ సమ్ టైం. నిజంగా వాడి దగ్గర ఇది కాకుండా ఇంకొక ఫ్లైట్ ఉంది అంటే అందులో పోటీ అంటారు కూడా. ఒకసారి చెక్ చేసుకుంటారు వాళ్ళు, లెట్ దెమ్ చెక్. ఫ్యూయల్ లీకేజ్ ఏమైనా ఉందా, ఇంకేమైనా ఉందా, వీల్ సరిగ్గా వస్తుందా రావట్లేదా, బోర్డు ఉంటాయి విమానానికి, అవన్నీ వాళ్ళు చూసుకునే కదా తీసుకెళ్తారు. నువ్వు 40,000 పెట్టి కొంటే ఏంటి టికెట్, 50,000 పెట్టి కొంటే ఏంటి, ప్రాబ్లం ఏమిటి? నిన్ను సేఫ్ గా తీసుకెళ్ళాలి వాడు. పైగా నువ్వు వెళ్ళేది కుంభమేళాకి, అక్కడ కూడా ఇంకొక ఇష్యూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు లేట్ చేయడానికి, అక్కడ నీకు ట్రాఫిక్ ఇష్యూ ఉండి నీకు ప్లేస్ కుదరదు. నువ్వు ఎగురుతావు, దిగడానికి ప్లేస్ లేకపోతే ఏం చేస్తావు? గాల్లో తిరుగుతా ఉంటావు అంతేగా. ఆ టైంకి చూసుకుంటారు. అంటే ఇప్పుడు కుంభమేళాకి ప్రపంచవ్యాప్తంగా కూడా జనాలు వస్తున్నారు, అదేంటో వింత అని చాలా మంది వస్తున్నారు. సంథింగ్ అని 45 days ఉన్నా కూడా అది జన్మకు ఒకసారి వస్తుంది, 144 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ప్రతి రాష్ట్రం నుంచి వెళ్తారు. బాగా డబ్బున్న వాళ్ళు రావాలనుకుంటారు, నార్మల్ వాళ్ళు రావాలనుకుంటారు చూడడానికి. ఫ్లైట్స్ అక్కడ అది చిన్న ఎయిర్పోర్ట్ మా ఇంతే, అన్ని ఫ్లైట్స్ అకామిడేట్ చేయాలి. పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు అది, ముంబై ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కాదు, చిన్నది. సో అది కొంచెం లైట్ లేదాక మిగతా ఫ్లైట్స్ రమ్మని వాళ్ళు చెప్పుకుంటారు. అప్పుడు నేను గాల్లో వెయిట్ చేయించలేక అక్కడ నేను తీసుకెళ్లే చోటి ఒక గంట ఆగమని చెప్తారు. ఇప్పుడు వర్షం వస్తే ఆగుతున్నావు, క్లైమేటిక్ ఇష్యూ, మబ్బులు ఉన్నాయి, కాసేపు ఆగనంటే ఆగుతావు. అమ్మో మబ్బులు ఉన్నాయి, పైకి వెళ్తే ఎక్కడ కూలిపోద్దేమో అని.
నీకు లోపల భయం ఉంటే నువ్వు ఆగుతావు. అవును. అదే వాడు ప్లీజ్ ఒక గంట ఆగమంటే నువ్వు ఆగవు. ఎందుకు ఆగవు? ఎందుకు ఆగాలి? డబ్బులు కడితే ఫ్లైట్ దిగి అంటాడు, ఏదో కార్ దిగి అన్నట్టుగా. ఇది సో ఈ అతి ఆవేశానికి వెళ్తే వాళ్ళకే ప్రమాదం, బట్ ఏమీ లేదు. ప్రతి చోట నిన్ను డిస్టర్బ్ చేయాలని ఎవరు చూడు, మనం ఓపిక పట్టాలి. అంటే ఇదంతా హీరో చేశారంటారా లేకపోతే తోటి ప్రయాణికులు హీరోతో ఆ గ్రూప్ అంతా హడావిడి చేసింది. అందులో విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి పోతే పాపని అర్థం చేసుకుంటాడు. విజయ్ దేవరకొండ అట్లాంటి పని చేయడం ఎందుకు చెప్పనా, వీళ్ళ మమ్మీ ఒక మోటివేషనల్ స్పీకర్. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం ఆవిడ కూడా ఇలాంటి విషయాలు వాళ్ళకి చెప్పే ఉంటాం. ఓకే. షీఈస్ ఎ మోటివేషనల్ స్పీకర్, వెల్ ఎడ్యుకేటెడ్. అవును. నేను ఇవన్నీ అర్థం చేసుకుంటారు. అంత సింపుల్ గా కసురుకొని ఎవరి ఏ ఇన్నాడు తొందరగా మాకు లేట్ అవుతుంది అనే పీపుల్ కాదు.